హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్. సో ఇదైతే థర్డ్ పార్ట్ ఆఫ్ టెక్స్చర్ ఆర్ట్ అన్నమాట. సో లాస్ట్ షార్ట్ లో అయితే నేను టెక్స్చర్ ఆర్ట్ అనేది ఎలా వేసాను అనేది పెట్టాను. సో ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే అది ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో ఈ షార్ట్ లో అయితే నేను కలరింగ్ ఏం చేశాను అన్నది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను బ్యాక్గ్రౌండ్ కి బ్లాక్ కలర్ అయితే ఇచ్చాను. యాక్చువల్ గా నేను మొత్తం బ్లాక్ కలర్ వేద్దాం అనుకున్నాను కానీ బట్ ఫ్లవర్ ఇంకొంచెం హైలైట్ చేయడానికి మేము వేరే కలర్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్ తో కంప్లీట్ చేసేసాక ఇప్పుడు నేనైతే ఫ్లవర్ పార్ట్ కోసం యాష్ కలర్ అయితే చూస్ చేసుకున్నాను. ఇది మా చెల్లి డిసైడ్ చేసింది. సో, ఈ యాష్ కలర్ ఫ్లవర్ కోసం నేనైతే బ్లాక్ అండ్ వైట్ యాక్రిలిక్ పెయింట్స్ అయితే యూజ్ చేశాను. అంటే బ్లాక్ అనేది కొంచెం అమౌంట్ తీసుకొని అండ్ వైట్ దానికి ఒక 20 టైమ్స్ ఎక్కువ అనుకోండి. సో, నేనైతే యాష్ కలర్ పర్టిక్యులర్‌గా లైట్‌గా, డార్క్ అని ఏమనుకోలేదు. ఒక కలర్ వచ్చే వరకు అయితే తీసుకొని వేసేసాను అనమాట పెయింటింగ్. బట్ ఈ పెయింటింగ్ అంతా వేసేసరికి నాకు ఒక డౌట్ అయితే ఉంది. అంటే సెట్ అవుతుందా? బావుంటుందా? లేదా? అని చెప్పేసి. బట్ వేసేద్దాము. ఒకవేళ బాలేకపోతే మళ్ళీ ఇంకో కలర్ అయితే చేంజ్ చేసుకుందాము. ఆప్షన్ ఉంది కదా! అని చెప్పేసి ఇంక నేనైతే వేసేసాను అనమాట. కంప్లీట్ అయ్యాకైతే ఇలా ఉంది. సో, దీనికి నేను కొంచెం గోల్డ్ టచప్ అయితే ఇద్దాం అనుకున్నా. సో, ఈ గోల్డ్ కలర్ కోసం నేనైతే ఫెవిక్రిల్ గోల్డ్ డస్ట్ పౌడర్ ఇంకా కామెల్ గోల్డ్ పెయింట్ ఈ 2 మిక్స్ చేసి అయితే చేశాననమాట. ఆ గోల్డ్ కలర్ ఏసినప్పుడు కూడా నాకు డౌటే అనమాట. ఎలా వస్తదా? ఏంటా? అని చెప్పేసి. సో, ఫైనల్‌గా అయితే ఏదోలా కంప్లీట్ అయితే చేసేసాను. సో, కంప్లీట్ అయిన తర్వాత అయితే లుక్ అయితే ఇలా ఉందనమాట. సో, దీనికి ఫ్రేమ్‌కి సైడ్స్ నేను కొంచెం బార్డర్ అయితే ఇద్దాం అనుకున్నా. సో, అది ఎలా చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. అంతవరకు ఈ టెక్స్చర్ ఆర్ట్ ఎలా వచ్చిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.